వదలండ్రా. చంపేస్తా. వదలను. నాకు ద్రోహం చేస్తావురా నువ్వు? వద్దు. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తానురా. వద్దు. ఏంటి మురళి, ఏమైంది? ఎందుకు అలా అరిచావు? పీడకలు ఏదైనా వచ్చిందా నాన్న? ఇంట్లోనే దెయ్యాన్ని పెట్టుకుని ఇంకా అనుమానిస్తావేంటే? మంచినీళ్ళు తాగుతావా? ఏమొద్దు, నాకేం కాలేదు. మీరు వెళ్ళండి. గావు కేకలు పెట్టి ఏం కాలేదంటావేంట్రా? ఏం కాలేదని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. పదవే. జాగ్రత్త నాన్న, రేపు ఉదయాన్నే దిష్టి తీస్తాలే. రాయత్తు కూడా కట్టిదిగానే. పద. హలో హలో, రఘు, నేను మురళిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇంత రాత్రి ఇప్పుడు ఫోన్ చేశారండి సార్? ఏం లేదు, సిరి గురించి ఏమైనా తెలిసిందా? తెలియలేదు సార్. ఆ అమ్మాయి వేరే చోట ఉద్యోగానికి ట్రై చేస్తున్నట్టుంది సార్. సరే, నేను రేపు ఆఫీస్కి వస్తున్నాను. చూడాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే రెడీ చేయమను. అలాగే సార్, అలాగే. ఈయన గారికి రాత్రిపూట ఆ అమ్మాయి గుర్తొచ్చింది అంటే నిద్రపోకుండా చేస్తుందన్నమాట. లాభం లేదు, మనం పావులు త్వరగా కదపాల్సిందే.